పెళ్ళేంటా ఆంటీ? అవును, పెళ్ళే. చావా అన్నట్టు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి పల్లవి? ఇంకా లేట్ చేస్తే పెళ్లి చేసుకునే వయసు కూడా దాటిపోతావు. కాబట్టి ఇలాంటి న్యూస్ చెప్పినప్పుడు ఎగ్జైట్ అవ్వాలి, అంతేకాని షాక్ అవుతావేంటి? షాక్ కాదు, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆంటీ, నేను గతంలో ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయానని. అప్పటి నుంచి పెళ్లి గురించి ఆలోచనే మర్చిపోయాను. గతాన్ని మర్చిపోమ్మా. నువ్వు ఇలాగే ఒంటరిగా మిగిలిపోవడం మాకిష్టం లేదు. మీరంతా ఉండగా నేను ఒంటరిని కాదని చెప్పారు కదా ఆంటీ. మేం ఉంటాం కానీ మన బంధం శాశ్వతం కాదు. ఆడదానికి మెడలో పడే తాళి అప్పుడు మొదలయ్యే బంధాలే కడదాకా ఉంటాయి. కరెక్ట్గా చెప్పారు అత్తయ్య. పాపం పల్లవికి తాళి విలువ తెలియడం లేదు. పల్లవి, నాకు తెలిసిన మ్యాట్రిమోనీ వాళ్ళతో మాట్లాడతాను. నీ ప్రొఫెషన్కి తగ్గట్టు మంచి అబ్బాయిని చూడమని చెప్తాను. నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నా కొడుక్కి హెల్ప్ చేస్తున్నందుకు ఇది నా కృతజ్ఞత అనుకో. నేనేది ఆశించి కిరణ్ గారికి హెల్ప్ చెయ్యలేదా ఆంటీ? నేను మాత్రం నీ మంచి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. నా మీద నీకు అభిమానం ఉన్నప్పుడు నీ భవిష్యత్తు గురించి బాధ్యత లేకుండా ఎలా ఉంటానమ్మా? అంటే ఆంటీ, నా లైఫ్లో పెళ్లి వద్దనుకున్నాను. అందుకే ఏం చెప్పాలో తెలియడం లేదు. అయితే నీ ఫ్రెండ్ ఉన్నాడు కదమ్మా, వాడి హెల్ప్ తీసుకో. రే కిరణ్, నువ్వైనా చెప్పరా, నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా? చెప్పండి కిరణ్ గారు. చెప్పండి కిరణ్ గారు. మీ మాటల్లో తప్పు లేదు, కానీ మా ఇద్దరి మధ్య ఎప్పుడో తప్పు జరిగిపోయింది అని కనీసం ఇప్పుడైనా అందరికీ చెప్పండి. చెప్పండి చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? నాకు కిరణ్ గారికి తప్ప ఇక్కడున్న ఎవ్వరికీ తెలియని నిజం నిజం నిజం. ఈ నిజం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదు అనుకున్నాను, కానీ మీరు నా మీద తీసుకున్న బాధ్యతను చూసి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. సాంగ్ షూటింగ్ పూర్తయిన రోజు రాత్రి నేను కిరణ్ గారు ఒక్కటయ్యాం. కిరణ్ గారు నా మెళ్ళో తాళి కట్టకపోయినా ఆ క్షణం నుండి నాకు మాత్రం ఆయన భర్త స్థానంలో ఉన్నారు. మంచో చెడో, తప్పో ఒప్పో, నా జీవితం ఎక్కడితో ఆగిపోనివ్వండి. వేరే ఏ బంధాలు నాకొద్దు. కిరణ్, పల్లవి చెప్పేది నిజమేనా? ఇలాంటి తప్పుడు పనులు చేశామని కల్లో కూడా ఊహించలేదు. నా కడుపున చెడబుట్టావు కదరా. అన్నిట్లో బుద్ధిమంతుడు, గుణవంతుడు అని నమ్మినందుకు ఇలాంటి పనులు చేస్తావా? ఒక ఆడదాని జీవితం నాశనం చేస్తావా?
ఒక్కరు కాదు కిరణ్మయ్యి, వీడి వల్ల ఇద్దరు జీవితాల నాశనం అయ్యాయి. వీడి భవిష్యత్తుతో పాటు మన కుటుంబం పరువు పోయింది. రే, నిన్నే ప్రాణంగా ప్రేమించిన ఉషకి ఎలా అన్యాయం చేయాలనిపించిందిరా? అసలు నీలాంటి వాడు మా కళ్ళ ముందే ఉండకూడదు. పోరా. రే కిరణ్, మాట్లాడరా. పల్లవికి సలహా ఇవ్వమంటే అంతలా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదమ్మా. పల్లవి పెళ్లి గురించి నా డెసిషన్ కరెక్టా కాదా? పోనీ అదైనా చెప్పు. కరెక్టా కాదా అని చెప్పలేను. పెళ్ళనేది పల్లవి పర్సనల్ కదమ్మా. మనం చెప్పడం ఫోర్స్ చేయడం కన్నా తన అభిప్రాయమే ముఖ్యం. ఆంటీ, మీరు కాల్ చేసి రమ్మంటే ఏదో మాట్లాడతారు అనుకున్నాను, కానీ నా పెళ్లి గురించి అనుకోలేదు. సడన్ గా ఈ విషయం చెప్పడం వల్ల వెంటనే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి ఆంటీ. ఎంత టైం కావాలో అంత తీసుకో, కానీ ఫైనల్గా పెళ్లికి మాత్రం ఓకే చెప్పాలి. ఈలోపు నేను మ్యారేజ్ బ్యూరోస్కి, మ్యాట్రిమోనియల్ సైట్స్కి నీ ఫోటోలు పంపించి ప్రొఫైల్ రెడీ చేయమని చెప్తాను. సరే ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. కిరణ్ గారు, నన్ను డ్రాప్ చేస్తారా? డేవిడ్ గారు స్టూడియోకి రమ్మని చెప్పారు, నేను వెళ్ళాలి. వెళ్ళొస్తాను ఆంటీ. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ ఉషా. ఎక్కడికి వెళ్ళిపోయావు వదినా? లంచ్ టైం అయింది, నువ్వు వంట చేయకుండా వెళ్ళిపోయావు. ఈ రోజు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని తిన్నాం. అత్తయ్య ఏ ముహూర్తాన వంట మనిషిని చేశారో కానీ నా బ్రతుకు మొత్తం వంటింటి కుందేలుగా మారిపోయింది. నేను లేకపోతే ఈ కిచెన్ లో పొయ్యి వెలగదు, ముద్ద దిగదు. నేనేదో జోక్ చేస్తే నువ్వు సీరియస్ గా తీసుకుంటావేంటో దినా? నేను కూడా సీరియస్ గానే జోక్ చేశాను. నీకు నవ్వు రాలేదా? లేదు, రాలేదు. అవును, నీ చేతిలో కవర్లేంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? చీరలు. కొత్త చీరలా? ఎక్కడివి? మేక